దొరక దీనికే దొరికాను. నువ్వింకా పడుకోలేదా? లేదు. అమ్మకి చెప్పకే ప్లీజ్. అమ్మతో చెప్పకు అంటున్నావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు కదా. ఇది ఇప్పుడు ఇరికించేసేలా ఉంది. అక్క నా చెప్పులే, నా ఇయర్ రింగ్స్. నేను ఫ్రెషర్స్ పార్టీ కని సెట్ చేసుకున్నావని నువ్వు ఇలా సెట్ చేసుకున్నావా? చెప్తా నీ పని. అమ్మా ఉస్సి ఆగవే. అయినా ఈ టైంలో నువ్వెక్కడికమ్మా? అది ఈ టైంలో చెప్పకుండా బయటకు వెళ్తున్నావంటే స్నీక్ అవుటా? అమ్మా అరవకి ఎందుకు కోల చేస్తున్నావు? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే వెళ్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళకపోతే నన్ను ఒక సైకోలాగా చూస్తారే, నీకు తెలుసు కదా. ఓసే అమ్మకి చెప్పకు వర్ష ప్లీజ్. నా బుజ్జి కదా, నా బంగారం కదా. ఈ బుజ్జి బంగారాలు నాకు వద్దు గాని మరేం కావాలి? నాకు 2000 కావాలి. 2000? దేనికి? ఎందుకు? ఏ ఇప్పుడు నీకు రీజన్ చెప్తే గాని ఇవ్వవా? అమ్మా నా దగ్గర 2000 లేదు కానీ 1000 ఇస్తా. సరే నేను కూడా అమ్మకి నువ్వు అర్ధరాత్రి బయటకు వెళ్ళావని మాత్రమే చెప్తా, పార్టీకి వెళ్ళావని చెప్పను. హాఫ్ ఆఫ్. సరే గూగుల్ పే చేస్తా. 1500? నా దగ్గర ఇంతే ఉన్నాయి. సర్లే సర్దుకుంటాలే. నువ్వు అనుకుంటున్నట్టు నీ చెల్లి మరీ అంత కఠినరాలు కాదు. చేశాను. గుడ్. సరే బాయ్. పండుగ ఎంజాయ్. సెకండ్ యాక్షన్. ఇదే నా రూమ్లో ఉంది. ఓ నైట్ పార్టీ. 2000 అడిగితే 1500 ఇస్తుందా? హ్యాంగ్ ఓవర్లు ఉన్నావు కదా, ఇప్పుడు ఈ అవతారం చూపించి ఇరికిస్తాను చూడమ్మ దగ్గర. అమ్మా అమ్మా. అబ్బా ఏంటి నీ గోలా? నీకో విషయం తెలిస్తే నువ్వు కూడా కాల్ చేస్తావు. నువ్వు రామ్మా. ఉండు, దోశ మాడిపోతుంది. అక్కడ జీవితాలే మారిపోతున్నాయి. నువ్వు రామ్మా. అబ్బా ఏంటో దీని హడావిడి. అబ్బా ఏమైంది? నీకే చూస్తే అర్థమవుతుందమ్మా. నీ పెద్ద కూతురు పద్ధతి చూడు చూడు. నేను చూస్తున్నా, నువ్వే చూడు. దొంగ మొహంది. అసలు నాకెందుకే తీసుకొచ్చావు? అది కాదమ్మా, అది అమ్మా. అది రాత్రంతా చదువుకొని నిద్రపోతుంది. నిద్ర లేదు. పదా. ఏమైందమ్మా? ఏం కాలేదులే. రాత్రంతా చదువుకుంటూ నిద్రపోలేదనుకుంటా. ఫేస్ చూడు ఎంత వీక్ గా ఉందో. అది వీక్ అవడం కాదు, మనల్ని వీక్ చేస్తుంది. సరే నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకి రా, నేను టిఫిన్ రెడీ చేస్తున్నా. నువ్వు కిందకు వచ్చేసే. ఏంటే నన్నే ఇరికిద్దామని చూసావా? నిన్నే డబ్బులు దొబ్బాగా సరిపోలేదా? అది కాదక్క, ఇంత తక్కువ టైంలోని నీ గెటప్ అంతా ఎలా చేంజ్ చేసావు? దట్ ఇస్ శీతల్. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. అబ్బో అర్థమైందా? వర్ష రమ్మనన్నా. చెప్తాను సంగతి. ఏంటమ్మా హెడ్ఏక్ ఇంకా తగ్గలేదా? సరే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో. సరే అమ్మా. మరీ రాత్రులు ఎక్కువగా నిద్ర లేకుండా చదవకమ్మా. అవునవును.
అమ్మ నాకు ఇంకో దోశ కావాలి. దోష కాదే, నీకు వాత పెట్టాలి. ఎప్పుడు చూడు ఫోన్లో హర్రర్ మూవీస్ చూడడం తప్పితే ఇంకేదైనా ఉందా నీకు? అక్కని చూసి నేర్చుకోవే. అక్క దీన్ని హెడ్ఏక్ అనరే, ఇంకేదో అంటారు. హ్యాంగ్ 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 ఓవర్. ఉస్సి, నీ బాధ ఏంటి? డీల్ అనుకున్నాం కదా, నువ్వు అడిగిన డబ్బులు కూడా ఇచ్చాను. మళ్ళీ ఏంటి నువ్వు? ఇప్పుడు టిఫిన్ తింటున్నాను కదా, అది అరగాలంటే నేను ఏడిపించాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వేమైనా తక్కువ చేస్తున్నావా? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు. మరి నేను నైట్ నువ్వు చేసింది ఏంటమ్మా? నువ్వు ఇంక ఈ టాపిక్ వదలవా? వదిలేస్తా. కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడితే వదిలేస్తా. ఏంటది? యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరు కలిపి మూవీ ప్లాన్ చేశారు. నువ్వు అమ్మను ఒప్పించి నేను బయటికి తీసుకెళ్తే నిన్న రాత్రి జరిగిందంతా మర్చిపోతా. ఏంటి మూవీ? అది కూడా మీ ఫ్రెండ్స్తో? అమ్మ ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకోదు నాకు తెలుసు, కానీ మన ఇద్దరం వెళ్తున్నామని అమ్మకి చెప్పి అమ్మను ఒప్పిస్తే మర్చిపోతా. నా వల్ల కాదు. అవునా? సరే, ఇంకా ఈ విషయం దాచడం నా వల్ల కూడా కాదు. వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పేస్తా. అమ్మా సరే సరే సరే, నేను ఒప్పిస్తాగా. వెళ్ళు. అడుగు. అమ్మా. ఏంటమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా? ఆ, అమ్మా, ఫ్రెండ్స్ కాల్ చేశారు. మూవీ టికెట్స్ ఉన్నాయంట, రమ్మంటున్నారు. నేను వర్ష వెళ్ళమా? మూవీకా? వద్దొద్దు, అసలే రాత్రంతా నిద్రలేదు. అమ్మ రిలాక్సేషన్ కోసమే వెళ్తున్నా. అయినా నాకు కూడా మైండ్ కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా. సరే, ఇంతకు ఏం సినిమా? రాధేశా. RRR. వర్ష, RRRకి టికెట్స్ దొరకలేదు. మనం రాధేశ్యామ్కి వెళ్తున్నాం. అవునా? అర్థమైందా? అవునా, ముందే చెప్తే నేను కూడా వచ్చిండేదాన్ని కదే. ఫ్రెండ్స్తో కదమ్మా, మనం ఇంకెప్పుడైనా వెళ్దాంలే. సరేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. దాన్ని కోతి వేషాలు వేయకుండా చూసుకో. సరే పద. అమ్మయ్య, మొత్తానికి బయటకు వచ్చేసాం. అవును, అమ్మతోనే నువ్వు నేను సినిమాకి వెళ్తున్నామని చెప్పాం కదా, మరి నా దగ్గర ఎక్స్ట్రా టికెట్ లేదే. అబ్బా, నాకు మూవీకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. బా, ఫస్ట్ జల్దీ పద. హలో, బా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, నా దగ్గర బైక్ ఉంది కదా, వెళ్ళేసరికి వచ్చేస్తుందేమో. ఇక్కడికి వెళ్ళింది ఇది. ఫోన్ అని లిఫ్ట్ చేయొచ్చు కదా. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఇప్పుడు అక్క రాకపోతే మమ్మీకి ఏం చెప్పాలి? నేను బుక్ అయిపోతాయేమో. అమ్మా తల్లి, ఎక్కడున్నావు నువ్వు? నేను ఆల్రెడీ ఇంటి దగ్గరకు వచ్చి నిల్చున్నా. అమ్మకి కానీ ఈ విషయం తెలిస్తే తాట తీస్తుంది. సరే, నేను వస్తున్నా, అక్కడే ఉండు. సరే, త్వరగా రా. 5 minutesలో నీ ముందుంటా. వర్ష, ఇంకా రాదేంటి? అమ్మా, సినిమా అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. మరి ఇక్కడేం చేస్తున్నావు? పద లోపలికి. అవును, అక్కేది? అవును, అక్కేది? అక్క 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 అక్కేదంటే నానుస్తావేంటే? అక్క అక్క అదిగో అక్క. అక్క ఇదిగోరా, నువ్వు అడిగిన చాక్లెట్. నేను అడిగా కదా, చాలా థాంక్స్. చూసావా, అక్కకి నువ్వంటే ఎంత ఇష్టమో. నువ్వు చూడు, అక్క మీద ఎప్పుడు చాడీలు చెప్తూ ఉంటావు. పదండి, లోపలికి వెళ్దాం.
అమ్మ చూడగానే బ్యాక్ అయిపోయినా నేను. సర్లేరా, మేనేజ్ చేసా కదా. అవును, నేనంటే సినిమాకి వెళ్ళాను, నువ్వెక్కడికి వెళ్ళావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇంత కంగారు పడ్డాను తెలుసా? కొంపతీసి నా ప్లాన్ని నువ్వు యూజ్ చేసుకొని పులి వచ్చేసేసావా? కరెక్ట్. ఇన్ని రోజులు నీ బుర్ర పనిచేదనుకున్నా. పర్లేదు, నాతో ఆడుకుంటావా? ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు. ఇప్పుడు నుండి నీకు ఉంటదే అసలైన రివెంజ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ది రివెంజ్ స్టార్ట్స్ నౌ. The revenge starts now. The revenge starts now. The revenge starts now. ఓసే, అలా కాదు. ఈ అక్కలెలా రివెంజ్ ప్లాన్ చేస్తారు? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అలా కాదే, నీకు ఎట్లీస్ట్ తెలిసి ఉంటది కదా. ఆపు, అర్ధరాత్రి నిద్రపోనివ్వకుండా సోది. ఫోన్ పెట్టే. ఏం ప్లాన్ చేస్తుంటది? నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. మూసుకొని పడుకో. అంతే అంటావా? అంతేనే. ఇంకెన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఇంకోసారి ఫోన్ చేసావంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా, చెప్తున్నా. బాయ్. అమ్మా, నేను వెళ్తున్నా. హా, నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది. బొక్కలాగుంది. చేసిందా? వర్ష, ఏంటి ఈ వాలకం? ఫ్రెషర్స్ పార్టీకి ఎవరైనా ఇలా రెడీ అయి వెళ్తారా? అమ్మా, నువ్వు చెప్పవే, నేను నా ఫ్రెషర్స్ పార్టీ రోజు ఎలా రెడీ అయి వెళ్ళాను? లంగా అని వేసుకొని వెళ్ళాను. కుర్తీ అబ్బో. వేసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వర్ష, మనం ఏం వేసుకున్నా ట్రెండీగా ఉండాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అలా అడిగే బాగుంది. ముందు నీ గెటప్ చేంజ్ చేద్దాం. అమ్మా, నాకు టైం అవుతుంది. అబ్బా వర్ష, అక్క చెప్పినట్టు విను. పద. అమ్మా, ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. ఏంటిదే నన్ను వన్ ట్రెండ్? అవును, ఎలా ఉంది? నీ ముఖంలా ఉంది. అంటే బానే ఉందన్నమాట. నీకు అలా అర్థమైందా? అసలు నీ డ్రెస్తో వెళ్తే దిష్టి తగులుతుంది. అమ్మా, నువ్వు దీన్ని ఖచ్చితంగా దిష్టి తీవే. అమ్మా, వర్ష, అక్కకు అన్నీ తెలుసు. అక్క చెప్పినట్టు విను. షూర్ కదా? ఓకే కదా? బానే ఉందా? నిజంగానే బాగుంది. నన్ను నమ్మవా? అంతే అంటావా? అంతే. ఇంకా నువ్వు వెళ్ళు. గో, లేట్ అవుతుంది అసలే. హ్మ్. అన్నట్టు నీ కాలేజ్ ఫంక్షన్ అవగానే నాన్నకు కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు. మ్మ్. సరేనా? కొంపతీసి దీని స్కెచ్ ఇది. పర్లేదు, దీని టేస్ట్ బాగానే ఉంటుందిలే. వర్ష, నాన్నతో రాలేదా? నాన్న గురించి తెలుసు కూడా ఎందుకమ్మా అడుగుతున్నావు? నాకు లేట్ అయ్యేలా అంది, నువ్వే వెళ్ళు అన్నాడు. ఏంటి, బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా? చేసావు కాదు, చేశారు నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తూ. ఎందుకు? ఏమైంది? ఏమైందేంటి? ఏమైంది? ట్రెండ్ అన్నావు, బొంగులా రెడీ చేసావు. ఇంకేముంది, వాళ్ళకి నవ్వు, నాకు ఏడుపు. అది కాదే, వాళ్ళకి కుళ్ళు. వాళ్ళకంటే బాగా రెడీ అయి వచ్చావని. కాకరగా ఏం కాదు, కుళ్ళు అంట కుళ్ళు. నువ్వు రెడీ చేసిన దానికంటే నేనే బాగా రెడీ అయ్యాను. వర్ష, అక్క చెప్పింది. అక్క చెప్పింది నిజమే అంటావు, వినమంటావు, అంతే కదా? అంతే. హ్మ్. అమ్మా, అమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్ళి ఉంటది? హలో అమ్మా, ఎక్కడున్నావు? శీతల్, అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంటే నేను నాన్న ఊరెళ్తున్నాం. అవునా, ఇప్పుడెలా ఉన్నారు? బానే ఉందంట. మేము చూసి రేపు వచ్చేస్తాం. హ్మ్. మీరు జాగ్రత్త. సరే.
ఎక్కడికి వెళ్ళింది అది? స్విచ్ ఆఫ్ ఏంటి? వచ్చిందా? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళవా? అమ్మకి చెప్తే పంపించదు కదా, అందుకే ఆమె వెళ్ళిపోయిన తర్వాత పోయినా. కనీసం నాకన్నా చెప్పాల్సింది కదా. ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి పెట్టుకున్నా. ఓవర్ యాక్షన్ ఏంటి? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వచ్చేసినా కదా ఇంటికి. ఎప్పుడు నన్ను ఏడిపించడానికే చూస్తావు. ఇప్పుడు ఏదో ప్రేమ ఉన్నట్టు టెన్షన్ పడ్డావంట. టెన్షన్ అక్క సారీ అక్క. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, కార్ మధ్యలో ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. సరే అని ఫోన్ చేద్దాం అనుకుంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది. సారీ అక్క, నువ్వు నిజంగా అంత టెన్షన్ పడతావు అనుకోలేదు. అంటే ఏంటి? ఇప్పుడు నేను నేర్పిస్తున్నానంటే నీ మీద ప్రేమ లేనట్టా? చెప్పు. అలా కాదక్కా. ఎలా కాదు? నా చెల్లిని ఆట పట్టించే రైట్ కూడా నాకు లేదంటావా? సారీ చెప్తున్నా కదా. ఎవరు కావాలి నీ సారీ? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అక్క ప్లీజ్ అక్క. సారీ 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 ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పి వెళ్ళు. సరే ఓకే, అలానే చేస్తా. హలో, ఎంత మంచి విషయం చెప్పారండి. ఉండండి, శీతల్కి కూడా చెప్తాను, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. శీతల్, శీతల్, చెప్పమ్మా. నీకు పెళ్లి సంబంధం వచ్చిందే. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడంట. అబ్బాయికి లక్షల్లో జీతం, వాళ్ళ తాతలకైతే కోట్లలో ఆస్తులున్నాయంట. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నా బంగారు తల్లి. ఉండు, ఇప్పుడే వస్తా. వావ్ అక్క, కంగ్రాచులేషన్స్. నీకెందుకే అంత ఆనందం? నా పెళ్ళంటే నేను ఇంకా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. వర్ష, ఏదొకటి చేసి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలాగా చూడవే. నేను క్యాన్సిల్ అవ్వనివ్వనుగా. నిన్నే కదా సిస్టర్స్ ఫర్ లైఫ్ అది ఇది అనుకున్నాం. అది నిన్న. అయినా నీకెందుకే అంత సైకిగా ఆనందం? నా పెళ్ళంటే. నీ పెళ్ళంటే ఎందుకా? నీ పెళ్ళంటే ఏంటో తెలుసా? నిన్ను ఇంటి నుంచి తరిమేయడం. యూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. అప్పుడు ఈ బెడ్ అంతా నాదే. అటునుంచి ఇటు దొరలొచ్చు, ఇటునుంచి అటు దొరలొచ్చు. ఆ ఫ్యాన్ కూడా నాదే. ఆ 3 రెక్కలు నా కోసమే తిరుగుతాయి. ఇగో ఈ కబోర్డ్ కూడా నాదే. ఇందులో ఉన్న నా బట్టలు నావే, నీ బట్టలు నావే. అబ్బా, అమ్మ దగ్గర తిట్లు తినేది తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు చెప్పక్క? ఆ హారర్ సినిమాలు చూసి చూసి ఒక దెయ్యంలాగా తయారయ్యావు. చెల్లివి కదా, హెల్ప్ చేస్తావనుకుంటే ఇలా చేస్తావేంటే? చెల్లిని కాబట్టే కదక్క నీకు పెళ్లి కావాలని చూస్తున్నాను. నువ్వు పెళ్లి చూపులు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో యూట్యూబ్లో వీడియో చూడు. నేను ఎలా సెట్ చేయాలో చూస్తా. 3, 2, 1 ద గేమ్ స్టార్ట్స్ నౌ. వర్ష, ఇట్రా, కిచెన్ క్లీన్ చేద్దువు గాని. రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా ఉండాలి.
అమ్మా అక్కను కూడా పిలవచ్చు కదమ్మా. ఇప్పుడు నుంచి చేసిందనుకో, రేపొద్దున పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అలవాటు అవుతుంది. పిలు. అవును కదా. శీతల్, శీతల్, ఇలారా, వచ్చి కిచెన్ క్లీన్ చేద్దు గాని. రేపొద్దున మీ అత్త వాళ్ళ ఇంట్లో నన్ను అంటారు నువ్వు సరిగ్గా పని చేయకపోతే. వచ్చావా? అమ్మా ఏంటక్క ఇంకా ఇలానే ఉన్నావు? రెడీ అవ్వు. బావగారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ నెక్లెస్ పెట్టుకో. పోనీ చైన్ పెట్టుకో. బాగా ఇరిటేటింగ్ గా ఉందా? మరి నాకెలా ఉంటది గుర్తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకో. అమ్మా నేను వెళ్తున్నా. నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది. బొక్కలాగుంది. చేసిందా? నేను నా ఫ్రెషర్స్ పార్టీ రోజు ఎలా రెడీ అయి వెళ్ళాను? లంగా అని వేసుకొని వెళ్ళాను. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అమ్మా ఎలా ఉంది? చాలా బాగుంది. నీ ముఖంలా ఉంది. అంటే బానే ఉందన్నమాట. అమ్మా వర్ష, అక్కకు అన్నీ తెలుసు. అక్క చెప్పినట్టు విను. షూర్ కదా? ఓకే కదా? ట్రెండ్ అన్నావు, బొంగులా రెడీ చేసావు. ఏ మాటకా మాటక్క. నేను చూసే దెయ్యం సినిమాలో దెయ్యం కంటే నువ్వే చాలా తెల్లగుంటావు. అబ్బా ఏంటి? ఏం లేదు. అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావే. కోయసర్లేం కాదు. ఏయ్, ముందు పోయి వాళ్ళు వచ్చారేమో వెళ్ళి చూడు. అమ్మా వాళ్ళు వచ్చారమ్మా. బావా కనిపించట్లేదు ఏంటి? బావా ఆ? చాక్లెట్ తింటావా బావా? ఇంత చిన్న చాక్లెట్ నేను తిన్న గానీ నువ్వు తినేసి. ఓకే బావా. అమ్మయ్యా, ఇప్పుడు కనిపించారు. సరే చెప్పండి. మీరు స్మోక్ చేస్తారా? చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటి? ఈ మధ్య అబ్బాయిలు స్మోక్ చేయడం కామన్. 2 చేతుల మధ్యలో సిగరెట్ పట్టుకొని అలా స్టైల్ గా నడుస్తుంటే ఎంత బాగుంటారు తెలుసా అబ్బాయిలు. మీరు డ్రింక్ చేస్తారా? డైలీ చేస్తారు. సో వాట్? వర్ష చెప్పు శీతల్. పక్కకెళ్ళు, నేను మాట్లాడాలి. నేను వెళ్ళను, నేను బావతోనే ఉంటా. ఇట్రా నువ్వు. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా వర్ష? మళ్ళీ మళ్ళీ విసిగిస్తావేంటి? బిహేవ్ ప్రాపర్లీ. నీ లిమిట్స్లో నువ్వుండు. వెళ్ళు. సారీ కళ్యాణ్ గారు, చిన్న పిల్ల. ఇప్పుడు చెప్పండి. చెప్పడానికి ఏముందండి, నాకు ఎలాంటి అలవాట్లు లేవు. మీకొక విషయం చెప్పాలి. సారీ, మీరు చెప్పబోయే ముందే మీకు విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్వన్. చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అవును, వర్షాన్ని ఎందుకు తిట్టారు? పోనీలే, చిన్నపిల్ల అని వదిలేస్తే ఎక్కువ చేస్తుంది. మీకు విషయం తెలుసా? మీతో మాట్లాడక ముందే ఆల్రెడీ నేను వర్షతో మాట్లాడాను. కళ్యాణ్ గారు చెప్పండి. మీరు ప్లీజ్ మా అక్క నచ్చలేదని ఇంట్లో నో చెప్పేయండి. మా అక్క బాగా చదువుకొని మంచి జాబ్ చేద్దాం అనుకుంటుంది. బేసికలీ అమ్మాయి ఇంట్లో నో చెప్తే వినరు కదా, మీరు చెప్తే బాగుంటుందని. బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే లైఫ్ మొత్తం బలవంతంగా ఉండడం కదండి. అయ్యో వర్ష, థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ నేనే మీకు నో చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్మన్. అవునా? అయితే మా అక్కను కాట ఆడుకుందామా? ఆడుకుందాం, ఎందుకంటే నాకు సిబ్లింగ్స్ ఉన్నారు అండ్ ఐ నో దట్ ఫీలింగ్. డన్. తను జస్ట్ మీకు ఆట పట్టించడానికి అలా చేసిందంతే.
అన్నావు కదక్క, సిస్టర్స్ ఎమోషన్ ఇస్ లవ్. ఏడ్పించే హక్కు కూడా లేదని అడిగే కదా, అందుకే ఏడ్పించా. ఎలాగిచ్చా? చాలా గట్టిగిచ్చావు. నెక్స్ట్ టైం నేనిస్తా. సరే కానీ మీరు కొంచెం సైడ్కి వెళ్తే నేను వెళ్ళి నో చెప్తాను. హ్మ్. బా, ఇది నేను పడుకోనివ్వట్లేదు. ఎలా పడుకుందో చూడు, క్యూట్ పందిలాగా. దీనికి పెళ్లి చేసి పంపించేసినా బాగుండేది, ప్రశాంతంగా పడుకునే దాన్ని. ఉండు, నేనేంటో నీకు చూపిస్తా. వర్ష, వర్ష, వర్ష. I'm not Varsha. I'm vampire. I drink blood. You smell good. Can I have your blood? I'm vampire. I drink blood. హారర్ సినిమాలు చూసి చూసి దెయ్యం పట్టినట్టుంది. అమ్మతో పడుకుంటే బెటర్. నా ఫోన్. అమ్మో, అమ్మా, కాఫీ. ఏం లేదు, కాఫీ నేను పెట్టుకొని తాగుతా అంటున్నా. అమ్మతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటే పొద్దు పొద్దునే బుడబక్కల కాస్ట్యూమ్? ఫ్యాషన్ పరేడ్కి ఏమైనా వెళ్ళొచ్చావా? ఫ్యాషన్ పరేడా? జిమ్కి వెళ్ళేసి వస్తున్నా. అవునా? దేఖో దేఖో మేరా బైసెప్. ఏంటి ఒక్కరోజుకే? ఒక్కరోజేంటే 3 months కంటిన్యూగా వస్తా అని పేమెంట్ కూడా చేసొచ్చా. ఈ విషయం అమ్మకు తెలుసా? ఏ విషయం? పేమెంట్ విషయం. అయితే తెలియాల్సిందే. ఆల్రెడీ ఇలా చాలాసార్లు పేమెంట్ చేసి జిమ్ కి వెళ్ళలేదని అమ్మ చంపేస్తుంది. ఈసారి నువ్వు చెప్తే కాన్ కేసే ఇంకా. అయ్యో, పూతలా మోయించాను. ఇదిగో క్రెడిట్ కార్డ్. మొన్నేదో లెహంగా చూసావు కదా, ఆర్డర్ పెట్టుకో. చంపేస్తావేటక్క, ఊపిరి ఆడట్లేదు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఇచ్చా కదా, అన్నీ ఆడతేలే. మా మంచక్క. మంచక్కనా? మంచక్క ఎక్కడి నుండి వచ్చింది? మంచక్కలే గాని, నైట్ నేనేమైనా వియర్డ్గా బిహేవ్ చేశానా? అంటే నేనేమైనా భయపెట్టానా? నన్ను నువ్వు భయపెట్టడం? నో ఛాన్స్. ఏంటి, శ్రీనిధి అక్క పెళ్ళా? అది లవ్ మ్యారేజ్? వావ్. తిను. పెద్ద విషయమేనే నిధి అక్కకి లవ్ మ్యారేజ్ అంటే. వస్తాం, 1 week ముందే వస్తాం. సరే, ఆ అబ్బాయి పిక్స్ పంపు, చూద్దాం ఆ అదృష్టవంతుడు ఎవరని. ఓకే, బాయ్. వర్ష, మీ బావే? మా బావా? వరల్డ్ ఇస్ టూ స్మాల్ కదా. ఓహో, బావా. ఏంటి శీతల్, ఏంటి విశేషాలు? ఎప్పుడో ల్యాప్టాప్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం తప్ప నీకు వేరే పనేం లేదా? నీలాగా ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ ఉండలేం కదా. ఏదో మా అంతలో మేము యూట్యూబ్తో సరిపెట్టుకుంటాంలే అండి. అయినా ఏంటి ఇటుపక్కకొచ్చావు? నీ మనశ్శాంతి చెడగొడదామని. అది నేను ఇంటికి కుప్ప నుండి తెచ్చినప్పుడే పోయింది కదా. ఎంత మాట అన్నావు? ఉన్న మాటనే అన్నా కదా, అందులో ఏముంది? నన్ను
నన్ను కుప్ప నుంచి తీసుకొచ్చారంటావా? అంటానే మళ్ళీ మళ్ళీ అంటాను. కుప్పల దొరికిన నువ్వు వర్ష, ఒకసారి అన్నావంటే? కుప్పల దొరికిన వర్ష, నువ్వు ఇంకోసారి అన్నావంటే అమ్మ కుప్పల దొరికిన పిలుస్తా. వర్ష. అమ్మా అమ్మా అమ్మా, 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 అబ్బబ్బా ఏంటే మీ గోల? కాకుల్లో అరుస్తున్నారు. అమ్మా అమ్మ వర్ష చూడమ్మా, త్వరలో బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, త్వరగా లేచి ప్రిపేర్ అవ్వమంటే. అమ్మా నువ్వుండు. హా, అవ్వమంటే నువ్వేంటే నాకు చెప్పేది? నాకు అన్ని తెలుసులే అంటుందమ్మా. అమ్మ నేను అలా అనలేదమ్మా. నేను అమ్మకి చెప్తాను వర్ష అంటే, ఎవరికి చెప్తావో చెప్పుకోపో అంటుందమ్మా. అమ్మా అమ్మో, రాక్షసి, నేను నిజంగా అలా అనలేదమ్మా. నువ్వనే ఉంటావు, నాకు తెలుసు. నువ్వెప్పుడు మాటకు మాట సమాధానం ఇస్తావు కదా. అప్పటికీ అక్క చెప్తూనే ఉంటుంది. నేనే నమ్మలేదు. ఇలా కాదే, చెప్పిన మాట వినకుండా ముద్దు చేశాను చూడు. ఎక్కువ గారాబయ్యి ఇలా తయారయ్యావు. చదవమంటే చదువుకోవు, అక్క చెప్తే తప్ప. హా? హా. ఇప్పటి నుండైనా అక్క చెప్పిన మాట మర్యాదగా విను, అర్థమైందా? అక్క చెప్పినట్టు చెయ్యి. హ్మ్. అర్థమైందా? నాకు టైం వస్తుంది అక్క. సారీ, I don't have time for that time. Right now, I'm getting ready for my bachelor party. Bye. ఎక్కడికే బయలుదేరారు ఇద్దరు? అమ్మా, చెప్పాము కదా వల్లి అక్క బ్యాచిలర్ పార్టీ అని. ఈ టైంలో పార్టీలు గిట్లు ఏం లేవు. వెళ్ళి పడుకోండి. అమ్మా ఏంటి చెప్పవే? అంటే ఇంత రెడీ అయ్యాం కదా, వెళ్ళకపోతే బాగోదు. ఆ, బాగుంటుంది బాగుంటుంది, వెళ్ళి పడుకో. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటి ప్రెస్టేజా? అడిగా అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా please. ప్లీజ్. చా, అమ్మ రాను రాను చాలా హార్ష్గా తయారవుతుంది. ఏదో ఒకటి చేసి ఎలా అయినా పార్టీకి వెళ్ళాలక్క. అదే ఎలా? లెట్ మీ థింక్. హా, ఇట్రా. పద. మీరెన్ని ప్లాన్స్ వేసినా నేను పార్టీకి పంపనుగాక పంపను. దుప్పటి కప్పుకొని పడుకుండిక. వర్ష, అమ్మా ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం స్టార్ట్ చెయ్యిక, తెలిసిందా? మనతో మామూలుగా ఉండదు మరి. అబ్బా సాయిరామ్, 2 ల్యాబ్ ఎగ్జామ్లు, 6 మెయిన్ ఎగ్జామ్లు. ఇవాళతో బోర్డ్ ఎగ్జామ్స్ అన్నిటిని మర్చి కబోర్డ్లో పెట్టచ్చు. అమ్మా, ఇవాళతో నాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పటి నుంచి నాకు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. అక్క కొంచెం జాగ్రత్త నాతో. హహహ. వర్షమ్మా, వర్షమ్మా, లేమా బుజ్జి కన్నా. ఏంటిది మాకింత స్వీట్గా పిలుస్తుంది? కలయి ఉంటుందిలే. చిట్టి కన్నా. వర్షమ్మా, వర్ష లే, నిజంగానే వచ్చింది. హారతి తీసుకో. ఏంటక్క నా మీద ఇంత ప్రేమ పొంగిపోయింది? ముందు హారతి తీసుకో. అబ్బా, నేను చూసే హారర్ మూవీస్లో దెయ్యాలు స్వీట్గా మాట్లాడితే ఎలా ఉంటుందో, నువ్వు మాట్లాడితే అలానే ఉంటుందక్క. సరే తీసుకున్నా. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ ఏంటి? నీకు మన మండపేట అత్తయ్య తెలుసా? మండ పీట? అదే మన వెంకటలక్ష్మి అత్తయ్య, తెలుసు కదా? తెలుసు. ఇప్పుడేంటి? ఆ అత్తయ్య గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలీదు. అయితే ఇక మీద తెలుసుకో. నేనెందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే నువ్వు ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం అక్కడే గడపబోతున్నావు కాబట్టి. ఏంటి? ఏంటి కాదు, యాంటీ. ఆ అత్తయ్య నీలాగా ఫ్రీగా ఎగిరే లేడీ బర్డ్స్ కి యాంటీ. ఈ విషయం అమ్మ నాతో ఏం చెప్పలేదు. అమ్మ చెప్పదు, ఎందుకంటే ఇదంతా సెట్ చేసింది నేను కాబట్టి. నువ్వు సెట్ చేసావా? మండపేట అత్తయ్య. హలో అత్తయ్య. హలో, ఎవరు? హలో అత్తయ్య, నేను జయా కూతుర్ని, శీతల్ని. ఓ శీతల్, నువ్వా ఎట్టే?
అవును నేనే. ఎలాగున్నారే అంతా? ఈ మండపేట అత్తని మర్చిపోయారే. అలా ఏం లేదత్తయ్య, మేమంతా బాగున్నాం. మీరెలా ఉన్నారు? మేమంతా బాగున్నాంలే గాని ఏ ఊరు కాలిపోయిందే? నాకు ఫోన్ చేసావ్? ఏ ఊరో ఎందుకు కాలిపోతుంది అత్తయ్య? ఏం లేదు, మీకు మా చెల్లి వర్ష తెలుసు కదా? ఏది ఆ బుడ్డదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే దాన్ని. ఆ బుడ్డదే. దానికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్నమాట. దాన్ని మీ ఇంటికి పంపిద్దామని. ఆహా అలాగా. నేను బాగా చెప్పాను తనకి, వెంకటలక్ష్మి అత్తయ్య హాలిడేస్లో వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా చూసుకుంటుందని. అప్పటి నుంచి ఒకటే గోల, నేను ఆ అత్తయ్య ఇంటికి వెళ్తాను వెళ్తాను అని. అందుకే నీకు ఫోన్ చేశాను అత్తయ్య. దాంట్లో ఏముందమ్మా, పంపించి నేను చూసుకుంటానుగా. నువ్వు చూసుకుంటావనే పంపుతున్నాను అత్తయ్య. నేను చూసుకుంటాను, నువ్వు పంపించేయమ్మా. అత్తయ్య పంపుతాను. ఉంటాను మరి. సరేనమ్మా. ఎస్, ఇప్పుడు ఉంటుంది దీనికి. అప్పుడే నోరు తెరిస్తే ఎలాగమ్మా? ఆ అత్తయ్యని మన కజిన్స్ ఏమని పిలుస్తారో తెలుసా? ఏమని? మిలిటరీ మండపేట అత్తయ్య. క్రమశిక్షణకి కన్న కూతురు లాంటిది. రూల్స్తో రూలింగ్ చేస్తున్న రూలర్. సింపుల్గా చెప్పాలంటే మిలిటరీలో ట్రైనింగ్ తీసుకొని ఓ మిలిటరీ కమాండర్. ఇంకా హారర్ ఫిల్మ్స్ నువ్వు ఫోన్లో చూడక్కర్లేదు, డైరెక్ట్గా నీకు అత్తయ్యనే చూపిస్తుంది. హ్మ్? ఏంటి డౌటా? అడుగు. ఇంతకీ క్రమశిక్షణ అంటే ఎవరు? అంటే కూతురు అన్నావు కదా. క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. అందుకే అప్పుడప్పుడు ఆ తెలుగు న్యూస్ పేపర్లు కూడా చదవాలి. ఆ అత్తయ్య గురించి నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఎవరి పిల్లలన్నా నాకు హాస్టల్ వద్దు ముర్రో, ఇంటికి వచ్చేస్తానంటారు. కానీ ఆ అత్తయ్య వాళ్ళ కూతుర్లు హాస్టల్ నుంచి ఇంటికొచ్చి 3 years అవుతుంది. ఎందుకు? ఆ అత్తయ్య పెట్టే టార్చర్ తట్టుకోలేక జైలుకైనా వెళ్తాం కానీ ఇంటికి మాత్రం రామని అక్కడే కూర్చున్నారు. అది ఆ అత్తయ్య స్టాండర్డ్. అలాంటి హెల్కి పాస్ తీసుకొని ఇప్పుడు నిన్ను పంపబోతున్నాము. రెడీ అవ్వు. ఇంకా 2 daysలో నీ ప్రయాణం. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసేసానులే. ఇంకా నిన్న దేవుడే కాపాడాలి. గోవిందా గోవిందా. ఇంకో 3 seconds ఉన్నాయిలే. 3, 2, 1 గో. లేవాలమ్మా లేవాలి. కాలేజ్ ఉన్నప్పుడే లేవను, ఇప్పుడు లేవాలా? అది మన ఇంట్లో. అత్తయ్య వాళ్ళ ఇంట్లో షార్ప్ 4:30కి లేవాలి. ఒకవేళ లేవకపోతే లేవకపోతే ఏం చేస్తుంది? ఇలా నీళ్ళతో అత్తయ్య లేపేస్తుంది. అది అక్కడ వెళ్ళాక చూసుకుంటా, ఇప్పుడు పడుకొని వదిలే. అక్కడ లేవాలంటే ఇక్కడ అలవాటు అవ్వాలి కదా. ఒకవేళ నువ్వు ఈ గ్లాస్ వాటర్తో నిద్ర లేవకపోతే అత్తయ్య ఏం చేస్తుందో తెలుసా? లేచాను. గుడ్ గర్ల్. అయినా ఇంత పొద్దున లేచి ఏం చేస్తావు? అది రౌండ్ 2 చెప్తాను. ఏంటివి? వీటిని బుక్స్ అంటారు. అయితే పాత సామాన్లు అక్కడికి అమ్మేయచ్చు కదా, డబ్బులన్నీ వస్తాయి. అమ్మ అదే పని చేయమంది, కానీ నీకోసం నేనే ఆపేశాను. ఇప్పుడు మిలిటరీ అత్తయ్య నీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. 1 చదవటం, 2 ఇల్లు మొత్తం క్లీన్ చేయటం. ఇంక్లూడ్స్ బర్రెల షెడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలే చాలా స్మెల్ వస్తుంది. 1 ఆప్షన్ 1 ఏంటి చదువుతూ నిద్రపోదామని ప్లాన్ చేస్తావేంటి? ఇంటెలిజెంట్ గర్ల్. నీకు ఇంకో రూల్ చెప్పడం మర్చిపోయా. ఒకవేళ ఆప్షన్ 1లో చదువుతూ నిద్రపోయావనుకో, ఆటోమేటిక్గా ఆప్షన్ 2 ఇల్లు క్లీన్ చేయడం నీకు వర్తిస్తుంది. ఇది ఈ రూల్కున్న స్పెషల్ ఆఫర్. సో జాగ్రత్తగా చదివే.
అసలే అత్తయ్య ఏం చదివావని క్వశ్చన్స్ అడిగే టైప్ అంట. అలవాటవ్వాలి కదా. దీనికన్నా పెద్ద సైకో అనమాట. ఆ, ఏంటి? ఏం లేదే, చదువుతున్నా. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వర్ష రా తిందువు గాని. చాలమ్మా. పా, అమ్మ ఫ్రైడ్ రైస్ సూపర్. తిను తిను. అక్కడ ఇవన్నీ ఏం దొరకవు. ఇడ్లీ, కాకరకాయ, ఉప్మా ఇవ్వే. యాక్, ఉప్మానా? మరి అత్త ఇవన్నిట్లో స్పెషలిస్ట్. అమ్మా, ఎందుకలా అరుస్తావు? పక్కింటి పిల్లాడు నిద్రలేస్తాడు. తిను. అమ్మా, చూడు ఇవాళ ఎంత చక్కగా ఉన్నావో. లేదంటే రోజు ఆ డ్రెస్సులో మగరాయిళ్లా ఉంటావు. నేను అదే చెప్పానమ్మా. అమ్మా నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా. అదేంటే, హాలిడేస్ కదా, అక్కడికి వెళ్ళు. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకు ఎంజాయ్మెంట్ ఏమొద్దు, నేను అమ్మతో ఉండాలనుకుంటున్నాను. అదే పనిగా ఫోన్ చేసి నేనే వస్తానని చెప్పావంట కదే. చెప్పానా? సరే అదప్పుడు. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను. ఇంట్లోనే ఉండి అమ్మకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు అమ్మా? మీ అత్తయ్యకి వస్తున్నా అని చెప్పావు కదే. నువ్విప్పుడు వెళ్ళనంటే మనల్ని తినేస్తుంది. పోయిరాపో, ఒకసారి వెళ్ళొచ్చాయమ్మా. మ్మ్హ్మ్. అది అలా చెప్పామా, ఫీల్ అవుతుంది అత్తయ్య. అయినా నీకు హెల్ప్ చేయడానికి నీ పెద్ద కూతురు నేనున్నాను కదమ్మా. అత్తయ్య ఫీల్ అవ్వకపోయినా నువ్వు ఫీల్ అయ్యేలా ఉన్నావు. పవే అంటే పోయి రావచ్చు కదా అని. పోయిరా పో వర్ష, అక్కడ కూడా బానే ఉంటుంది. ఆ, అమ్మ నేను చిన్నపిల్లని కదా, అవును మరి నేను ఒక్కదాన్ని అంత దూరం అత్త వాళ్ళ ఇంటికి ట్రైన్లో ఎలా వెళ్ళేసి వస్తాను? అవును కదా. నాకు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉందమ్మా. అక్కని పంపించావనుకో ఇద్దరం హ్యాపీగా వెళ్ళేసి వస్తాం. నువ్వు లైట్ తీసుకో అమ్మా, నేనెలా వెళ్ళగలను? వర్క్ ఫ్రమ్ హోమే కదమ్మా. ఇంకో విషయం, అక్కడ ఇంటర్నెట్ కూడా బాగానే వస్తుందంట, కనుక్కున్నాను. అయినా టికెట్స్ లేవు కదమ్మా. రేపు తత్కల్లో బుక్ చేసుకోవచ్చమ్మా. హా, అది శీతల్, వర్ష మీ ఇద్దరు కలిసి రేపు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. రేపే మీ ప్రయాణం, ఇదే ఫైనల్. అమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. అమ్మ మాట విన్నావు కదా, ఫైనల్. టికెట్స్ గురించి నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. నువ్వు నాతో పాటు మిలిటరీ అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నావు, ఇది ఫిక్స్. గెట్ రెడీ సిస్టర్. ఏంటక్క నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ట్రైన్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. నవ్వుతావేంటి? అమ్మకి చెప్పాలా? అమ్మా, అమ్మా! అబ్బబ్బా, ఏంటి ఏమైంది? అక్క చూడు, రెడీ అవ్వమంటే రెడీ అవ్వట్లేదు. అక్కెందుకు రెడీ అవ్వాలనే? ఏంటి, అక్క రావట్లేదా? అదేగా అమ్మ చెప్పింది. అయితే నేను వెళ్ళట్లేదన్నమాట. నువ్వెందుకు వెళ్ళవు? నువ్వు వెళ్ళాలి. అమ్మా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తానమ్మా? ఒక్కదానివే అని ఎవరు చెప్పారు? మరి అయితే 2 days లో నువ్వు బొంబాయి వెళ్ళాలన్నమాట. కంపెనీ మెయిల్ అలాగే వచ్చింది కదమ్మా. అయితే వర్ష వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదన్నమాట. వెళ్తుందమ్మా. ఎలా? నువ్వు ఉన్నావుగా. నేనా? మరింట్లో పనులు? అమ్మా, అలా ఎక్కి ఇలా దిగితే మండపేట వచ్చేస్తుంది. తనను వదిలేసి మళ్ళీ నువ్వు రిటర్న్ అలా ఎక్కి ఇలా దిగితే అయిపోతుంది. టికెట్స్ గురించా నీ ఆలోచన? అవి ఆల్రెడీ నేను బుక్ చేసేసాను. ఆఫ్టర్ ఆల్ నాకంటే 3 years తర్వాత పుట్టిన దాన్ని నీకే అంత బ్రెయిన్ ఉంటే ఇంకా నాకెంత ఉండాలే? అందుకే ఇలా బుక్ చేసా. అమ్మకి ముంబై టికెట్స్ అని చెప్పి గోవాకి టికెట్స్ బుక్ చేసుకున్నా, ఎంజాయ్ చేయడానికి. నీకు ఆ మిలిటరీ అత్తయ్యతో మామూలుగా ఉండదు.
ఆ సీతతో ఈ శీతల్తో. ఈజీ వర్ష కాదమ్మా. పద పద, టైం అవుతుంది, నువ్వు జాగ్రత్త. ఓకే అమ్మా. బాయ్ వర్ష. బాయ్. హలో హలో. హలో వర్ష బుజ్జి, ఎలా ఉన్నావమ్మా? అక్కడ ఎలా ఉంటుందో తెలిసే కదా పంపింది. బానే ఉంటదిలే. పాపం, పాపకు కొంచెం వెటకారం తగినట్టుంది. నేను అత్తయ్యకి మళ్ళీ కాల్ చేసి చెప్తానులే, ఇంకా బాగా చూసుకోమని. సరేనా? ఆ, ఒక్క నిమిషం వర్ష బుజ్జి, నేను ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చినట్టుంది. అవును, నీకక్కడ కాకరకాయే కదా పెట్టేది? అక్క, ఇంకేంటి వర్ష బుజ్జి? నా వల్ల అవ్వట్లేదు అక్క ఇక్కడ. అవునా? మ్మ్. అరే మర్చిపోయా, అత్తయ్య ఈ పాటికి కాకరకాయతో ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చేసుంటుంది కదా. చెవుల అమృతం పోసినట్టుంది నువ్వల్ల ఏడుస్తుంటే. ఏడు ఏడు, బాగా ఏడు. నీలాంటి అక్క ఏ చెల్లికి ఉండకూడదు. మిర్రర్ ఇన్ ద మిడిల్. నిన్ను ఆ నన్ను ఆ యమ్ముడు కూడా నేను క్షమించడే. ఇవన్నిటికీ నా దగ్గర టైం లేదు. అసలే నా బిర్యానీ చల్లగా అయిపోతుంది. పెట్టే ఫోన్. అక్క, కర్మ ఇస్ ఎ రబ్బర్ బ్యాండ్. ఇఫ్ యూ స్ట్రెచ్ మోర్ యుల్ గెట్ హర్ట్ మోర్. గుర్తుపెట్టుకో. మాకు తెలుసులేవే, నువ్వు ఫోన్ పెట్టు. శీతల్, ఎవరు ఫోన్లో? వర్ష అమ్మా. వర్షానా? ఏమంటుంది? అక్కడంతా చాలా బాగుందంట. తనకక్కడ చాలా నచ్చిందంట అమ్మా. ఇంటికి కూడా రావాలనిపించట్లేదంట. ఏంటి, ఇన్ని మాటలనిందా ఆ వెంకటలక్ష్మి ఇంట్లో ఉంటూ? మ్మ్. అంటే అంత బాగా చూసుకుంటుందా? హా, ఇంకా చాలా చెప్పింది. అది మనల్ని మర్చిపోయినట్టుందేమో. హా, నాకు కూడా అదే అనిపించిందమ్మా. అక్కడ మర్యాదలు బాగా నచ్చినట్లున్నాయి వర్షాకి. ఎంతైనా దాని గొంతు ఇంట్లో వినబడకుంటే ఏదోలా ఉంది. మ్మ్. నేను చాలా మిస్ అవుతున్నాను దాన్ని. నువ్వు వర్షాన్ని మిస్ అవ్వట్లేదా? దీని కాల్ కట్ చేసి మటన్ షాప్లో వేలాడతీయాలి. ఊరికే మీద వేస్తుంది. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నేను ముందు వెళ్ళాలి. నేను ముందు వెళ్ళాలి. నీకంటే ముందు నేను వెళ్ళాలి. వర్ష, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందే. సరే, నీకు నిజంగా అంత ఇంపార్టెంట్ వర్క్ ఉందా? అవును, అందుకే నేను ముందు వెళ్తా. అయితే నేనే ముందు వెళ్తానులే. అరే వర్ష, చెప్పు శీతల్. వర్ష.
పల్లవి, ఏమైంది శీతల్? ఏదోలా ఉందే పల్లవి. ఏమోనే, మా చెల్లిని ఇంటి నుండి దూరం పెడితే నన్ను విసిగించే గోల తగ్గుతుందనుకున్నా. కానీ కానీ ఎందుకో తెలియకుండా దాన్ని చాలా మిస్ అవుతున్నానే. అందుకా మూడీగా ఉన్నావు? దాని మాటలు, తన అల్లరి అంతా ఏదోలా ఉంది. అదో ఎమోషన్. హ్మ్. అవును, నీకో తమ్ముడున్నాడు కదా, నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకు అనిపించదు? ఎన్నోసార్లు అనిపించింది. ఎన్నెన్ని తిట్టుకుంటాం, ఎట్లా కొట్టుకుంటాం, అయినా మళ్ళీ కలిసి తింటాం, పడుకుంటాం. అదేంటో మరి. మన సిబ్లింగ్స్ మనం ప్రేమించే ఒకే ఒక్క శత్రువు. అంటే అది అలా అయిపోయింది. పాపం, పాప ఎంత కష్టపడుతుందో అత్తయ్య రూల్స్తో. అమ్మో, బై మిస్టేక్ నేను నీ చెల్లిలా పుట్టలేదు. అయితే నా పరిస్థితి ఏంటే బాబు? నువ్వు పెట్టే టార్చర్ అస్సలు తట్టుకోలేమే. థ్యాంక్స్ ఏ. థ్యాంక్సా? పొగుడుతున్నావు కదా అందుకు. ఇప్పుడు మూడ్లోకి వచ్చావు. అయినా ఇంత మిస్ అవుతుంటే వెనక్కి తీసుకొచ్చేయచ్చు కదే. అదే పని చేస్తున్నా ఇప్పుడు. అయితే నువ్వు మంచి పనులు కూడా చేస్తావన్నమాట. హ్మ్. నీకన్నా ఎక్కువనే చేస్తాంలే అమ్మా. ఉండు, వేరే కాల్ వస్తుంది. బాయ్. హా సరే, బాయ్. హలో వర్ష, ఎలా ఉన్నావురా? అక్క, తెలిసి కూడా అడుగుతున్నావా? అదేంట్రా అలా అంటావు? ఇంకెలా అనాలో చెప్పక్క. నిన్ను చాలా మిస్ అవుతున్నానురా. నీ మాటలు, నీ అల్లరి మొత్తం చాలా మిస్ అవుతున్నాను. నేను అత్తయ్యతో మాట్లాడి నిన్ను త్వరగా ఇంటికి తీసుకొని వస్తాను. ఐ మిస్ యూ రా బంగారం. నిజమా అక్క? మా మంచి అక్కవి. నమ్మావు కదా? నిజం కాదా? ఆ? మరి నేను నీతో అంత స్వీట్గా మాట్లాడం? నో, నెవర్. అక్క, ఫిలింఫేర్ అవార్డులో లేడీ బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ నువ్వేనే. లేదంటే ఈ టైప్లో యాక్టింగా? నో ఛాన్స్, నాట్ ఎట్ ఆల్. పొగిడింది చాలే గాని అమ్మ మాట్లాడుతుందంట. ఉండు. అమ్మా, అమ్మ ఇదిగో వర్ష. వర్షానా? హలో వర్ష, అమ్మా, ఎలా ఉన్నావు? బావున్నావా? నేను బావున్నా అమ్మా. నువ్వెలా ఉన్నావు? మేమంతా బానే ఉన్నాం. అత్తయ్య నిన్ను బాగా చూసుకుంటుందా? అసలే మీ అత్తయ్య అది ఇది అని అందరూ అంటుంటారు. బానే చూసుకుంటుందమ్మా. సరే గాని మీ అత్తయ్య ఏమంటుంది? ఏమంటుంది? పని చేయకుంటే నీకంట దారుణంగా తిడుతుంది. మరి చెప్పిన పని చెయ్యొచ్చుగా. వస్తే కదా చేయడానికి. అయినా నువ్వే బెటరమ్మా, కొన్ని పనులే చెప్తావు. ఇక్కడ అత్తయ్య అన్ని పనులు చేయమంటుంది. మరంతే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాగా అత్తయ్యతో మామూలుగా ఉండదని. సర్లే గాని ఎప్పుడొస్తున్నావు మా ఇంటికి? నువ్వు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తానమ్మా. అమ్మా అమ్మా, నేను మాట్లాడతా. నేను మాట్లాడుతున్నా కదా. ఓయ్, ఏంటి అప్పుడే వద్దామన్నా? ఛాన్సే లేదు. అక్క, హాలిడేస్ అయినంత వరకు నువ్వు ఆ జైలు నుంచి రాలేవు, సరేనా? వేరే ఆప్షన్ లేదుగా. ఉంటా మరి. అక్కడే ఉండు. పాపం బుజ్జిది. ఇంటికి రప్పిద్దాం అత్తయ్యతో మాట్లాడి. వర్ష, వర్ష, వర్ష. ఏంటి అమ్మ వర్షం పిలుస్తుంది? వర్ష, ఎన్నిసార్లు పిలవాలి? కుంపదీసి ఇది వచ్చిందా ఏంటి? వర్ష, అమ్మా, నువ్వు ఇప్పుడు వర్షం పిలిచావా?
అయ్యో అది ఇంట్లో లేదన్న విషయం మర్చిపోయానే. హ్. బాగా ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది కదా నీ చిన్న కూతురి మీద. అదేం లేదే, ఏదో ఆలోచిస్తూ అలా పిలిచేశాను. కనబడుతుందిలే. మొన్న మిస్ అవుతున్నావు అన్నావు, ఇవాళ పిలుస్తున్నావు. ఏం మేం లేమా? ఎప్పుడు చిన్న కూతురే కావాలా నీకు? అంతేలే అమ్మా, నీకు చిన్న కూతురు అంటేనే ఇష్టం. ఏదో మర్చిపోయి పిలిచాను లేవే. మతిమరుపు ఎక్కువైందే నీకు. పెద్ద కూతుర్ని మర్చిపోయా అంతలా. అమ్మా శీతల్, ఇటు చూడురా, ఇటు చూడు. నేనెవర్ని? అమ్మా, మీరిద్దరూ నా నుంచి వచ్చిన వాళ్ళనే. అలాంటప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేముండదు. మీరిద్దరూ నాకు సమానమే. మీరు నా బంగారు తల్లులు. అంటే అది చిన్నపిల్ల కదా, అక్కడ ఎలా ఉందో ఏం చేస్తుందో అని చిన్న బెంగ. హ్మ్. వర్షా, అమ్మా ఆగాగు, దిష్టి తీస్తా ఉండు. స్టార్ట్ చేసావా? కానీ హే, ఎలా ఉన్నావే? ఉన్నాం ఇరికించావుగా, మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది చూడు. సారీ వర్ష. నీ సారీ నాకేం అవసరం లేదు. ఓ, నీకు సారీ ఎందుకు చెప్పానో తెలుసా? నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించినందుకు. కాదుగా. మరి నీకు నీ హాల్ టికెట్ నంబర్ గుర్తుందా? ఆ గుర్తుని చెప్పు. రేపు 11 o'clockకి నీ రిజల్ట్స్, సో గెట్ రెడీ. అందుకే నేను అంత దూరం నుండి ఇంత త్వరగా ల్యాండ్ అయ్యేలాగా చేసింది. రిజల్ట్స్ వచ్చాక ఉంటది నీకు అమ్మ చేతిలో. ఏంటమ్మా నువ్వు 1 day అని చెప్పి వెళ్ళి 2 days అవుతుంది. ఇంకెప్పుడు వస్తావమ్మా ఇంటికి? వచ్చేస్తాను నాన్న 2 days లో. అమ్మా 2 days? నో వే. నువ్వు లేకపోతే ఇల్లు ఇల్లులా లేదు. ఈ సీతాఫల్కి సీతాఫల్ తినడమే వచ్చు కానీ వంట చేయడం మాత్రం అస్సలు రాదు. నేను సరిగ్గా తిని 2 days అవుతుందమ్మా. త్వరగా రా అమ్మా ప్లీజ్. సరే నాన్న వచ్చేస్తాను. ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వమ్మా. అమ్మ మాట్లాడుతుందంట. వంటలంతా బాగా చేసినా కూడా ఏదేదో పేర్లు పెడుతుందమ్మా. దీని గోల్ ఇంకా నేను భరించలేను. నువ్వు ఎప్పుడొస్తున్నావు? అదే చెప్తామని చేశాను నాన్న. అమ్మమ్మకి నయం అవ్వటానికి ఇంకో 3-4 days పట్టేలా ఉంది. 3 to 4 days? ఏంటమ్మా, నేను వంట వార్పు ప్రోగ్రామ్ చేసుకోవాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ ఆపేసి? అమ్మమ్మ కోసం తప్పదమ్మా, ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదా. ఆ ముసల్ని ప్రతి 6 నెలలకి ఏదో ఒక పెంట పెడతానే ఉంటుంది. అలా ఒంటరిగా వదిలేకుండా మన ఇంటికి తీసుకొని రమ్మంటే నువ్వు తీసుకొని రావు. ఈ దయ్యం పిల్లని నా నెత్తి మీద పడేసి వెళ్తావు. అమ్మమ్మ గురించి నీకు తెలియదు ఏముంది శీతల్. ఎప్పుడైనా ఊరు దాటొచ్చిందా? వర్ష చిన్న పిల్ల, నేను లేనప్పుడు దాన్ని నువ్వే కదా చూసుకోవాలి. అవునమ్మా, నీకు చెప్పడం మర్చిపోయా. ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ముంబై ఇంటర్వ్యూ. అబ్బా ఎంత మంచి విషయం చెప్పావు తల్లి. పోస్టింగ్ హైదరాబాద్ లోనే కదా? లేదమ్మా, హైదరాబాద్ పోస్టింగ్కి ఇంకా 3 months టైం పడుతుంది. ప్రస్తుతానికైతే ముంబై బ్రాంచ్కి వర్క్ చేస్తున్నా. గుడ్ థింగ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. పోనీలే అమ్మా, ఇంట్లోనే ఉండి చెల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అమ్మా, ఈ రాక్షసితో నేను ఇంకా వేగలేనమ్మా. నేను కూడా వేగలేనమ్మా. అబ్బబ్బా, నేను లేకపోతే మీరు ఇలాగే ఫైట్ చేస్తారని నాకు తెలుసు. నేనేం చేయను, అదే చేస్తుంది. అయినా ఇంటి పని వంట పని చేస్తే ఇంక నేను ఆ పని ఎప్పుడు చేసుకోవాలమ్మా? అసలే కొత్త జాబ్. తెలుసురా, అందుకే ఇవాళ మీ ఇద్దరికి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటమ్మా సర్ప్రైజ్? అవునరా, ఆ సర్ప్రైజ్ ఏ క్షణానైనా రావచ్చు. మీ ఇద్దరు ఫైట్ చేసుకోకుండా బుద్ధిగా ఉండండి. సరే మరి ఉంటాను. అమ్మా ఏమైంటుందంటావు? ఎవరై ఉంటారు? ఏంటా సర్ప్రైజ్? శ్రీజక్క, హాయ్ రవర్ష. హాయ్ శీతల్. అమ్మ సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకున్నానక్క. అవునక్క, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తున్నావని.
ఎలా ఉన్నారా ఇద్దరు? వర్ష, అసలు ఎంత పెరిగిపోయావు నువ్వు? బుడ్డిగా ఉండేదానివి. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది బొద్దుగా. అక్క చూడక్క, నువ్వు బుద్ధిగా అంటే ఈ సీతాఫల్ బొద్దుగా అంటుంది. మీరేం మారలేదురా. పిన్ని చెప్పినట్టే ఉన్నారు. సరే సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. నేనున్నని డేస్ నో ఫైట్స్, ఓన్లీ లవ్స్. ఓకేనా? హ్మ్. మ్, అసలే కలిసి చాలా ఇయర్స్ అయింది. అవునక్క చాలా రోజులు అవుతుంది. అమ్మ ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఇది. అవును, డోర్ తీయడానికి ఎందుకే మీకింత టైం పట్టింది? ఇగో దీనివల్లే. అదే లేట్ చేసింది. ఏంటని నా మీద తోస్తున్నావు? నీ మీద తోసేయడం కాదే, నిన్నే తోసేయాలి ఈ ఇంట్లో నుండి. ఏంటి ఏయ్, తోస్తావా? ఏయ్, తోసేయ్, తోస్తానే తోసేయ్. తోస్తానే. ఆ, ఓయ్, నేనంటూ ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని మర్చిపోయారా? చూడక్క ఎలా రెచ్చగొడుతుందా ఇది. అక్క చూస్తానే ఉంది ఎవరు వర్ష, రెచ్చగొడుతున్నారు. ఏంటక్క నువ్వు కూడా నన్నే అంటున్నావు? శీతల్, వర్ష ఇద్దరికి చెప్తున్నాను. నేను అప్పట్లా కాదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. ఇలా కొట్టుకుంటూనే ఉన్నారనుకో, నేను ఒప్పుకోను, వెళ్ళిపోతాను. హ్మ్. సరే అక్క, నువ్వు చెప్తున్నావు కాబట్టి అవుతున్నా. లేదంటనా? ఆ, లేదంటే ఏం చేస్తావే? ఆ, చూస్తావా ఏం చేస్తానో? చూస్తానే. ఇదిగో, ఆ, చూస్తా. ఏం ఇదిగో, చేస్తావు? చూడండి, మీరు మళ్ళీ ఇలాగే ఫైట్ చేస్తున్నారు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. అక్క 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 ప్లీజ్ Please అక్క. అక్క, హ్మ్. ఇద్దరం సైలెంట్ గా ఉంటాం. మ్మ్హ్మ్. అవునక్క. పదండి. అక్క, నువ్వు ఎప్పుడు వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొని వస్తావు కదా, ఈసారి ఏం తీసుకురాలేదా? నా ఫేవరెట్ కజిన్స్ కోసం నేనెప్పుడైనా వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ మర్చిపోతానా? నేనేది మర్చిపోయినా నా ఫేవరెట్ కజిన్స్ ముందు నేనేది మర్చిపోను. ఇదిగో నీ చాక్లెట్స్, ఇది నీకు. దానికి వదిలే. ఎస్. పద. అక్క అసలు మన చైల్డ్హుడ్ డేస్ భలే ఉండేవి కదా. అవునరా, అసలు ఊర్లో మనం చేసిన అల్లరికి ఊరంతా దద్దరిల్లిపోయేది. ఆ సుబ్బారావు మామి వాళ్ళ ఇంట్లోని భలే ఆడుకునే వాళ్ళం కదా. మ్, ఇంకా నీకు గుర్తుందా అక్క రవి అని మ్, రోజు నీకు ఒక లవ్ లెటర్ ఇచ్చేవాడు. మ్, రోజు ఇంటి ముందు సైకిల్ వేసుకుని తిరిగేవాడు. అవును. నాకైతే అప్పుడు పుల్ల ఐస్ క్రీమ్ ఇచ్చి కవరింగ్ చేసేవాడు. ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో, ధైర్యం లేని ఎదవ్వాడు. నేను కళ్ళు పెద్ద చేసి చూస్తే చాలు వెనక్కి తిరగకుండా పారిపోయేవాడు. బహుశా అదే చివరిసారి అనుకుంటా మీతో ఉన్నప్పుడు. హ్మ్. అసలు ఎలా అయిపోయిందో ఏంటో అక్క మన చైల్డ్హుడ్. అవునరా, నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యాం. నేను మిస్ అయ్యాను. అక్క మరి నాకు హగ్. దారా, నా చిన్ని తల్లి. మా మంచి అక్క. అక్క నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. ఓకే, చెప్పు నీకు శీతల్. నేనంటే ఇష్టమా అదంటే ఇష్టమా? ఆ, అవునక్క, నేనంటే ఇష్టమా అదంటే ఇష్టమా? దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయా? చెప్పక్క చెప్పు. చెప్తున్నానురా, చెప్తున్నాను. ఎవరు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మ సాయిరాం, పిన్ని ఎలా తట్టుకుంటున్నావే వీళ్ళిద్దరిని? చచ్చిపోయేలా ఉన్నానే, ఎలా ఉంటానో ఏమో నువ్వు వచ్చే వరకు. ఎవరు కావాలండి? శీతల్ ఉందా అండి? లోపలికి రండి. శీతల్, నీకోసం ఎవరో వచ్చారు. నిధి. హాయ్ శీతల్. హాయ్. ఎలా ఉన్నావే? బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. దా లోపల రా. పద. రా కూర్చో. వర్ష, శ్రీనిధి వచ్చింది. శ్రీని. ఆ వల్లి వాళ్ళ అక్క కళ్యాణ్. ఓ, కళ్యాణ్ బావని పెళ్లి చేసుకుంటే మీరేనా? బావా. జోక్ చేసింది శ్రీనిధి. ఓ, అవునవును. అక్క యాక్చువల్లీ వీళ్ళ చెల్లె నా మ్మ్. క్లాస్మేట్, కానీ దానికన్నా నాకు నిధియే క్లోజ్. అవును, వల్లి ఎక్కడా? ఉందిలేవే ఎప్పుడు బుక్స్ ల్యాప్టాప్ పట్టుకొని, మనుషులతో తక్కువ వస్తువులతో ఎక్కువ. సేమ్ మా అక్కలానే అనమాట. మొహంలో పెళ్లికల్లా ఉట్టి పడుతుంది. లక్కీ నువ్వు ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందిలే. ఏంటో అక్క, ఇవాళ నువ్వొచ్చావు, తర్వాత నిధి వచ్చింది, ఇప్పుడెవరు వచ్చారో? నువ్వు ఆర్డర్ పెట్టిన చాక్లెట్లు వచ్చాయి. ఓ
వీడొచ్చాడేటి? కళ్యాణ్ గారు మీరా? లోపలికి రండి. మీ అక్క ఎక్కడ? ఫస్ట్ లోపలికి పదండి. మీ అక్కతో కొంచెం మాట్లాడాలి. శీతలక్క రా. కళ్యాణ్ గారు మీరా లోపలికి రండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచి నా అలా లేని శీతల్. మీరు మొన్న అలా కాల్ చేశారే, అప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత మీరు ఆట పట్టించారని తెలిసాక చాలా బాధపడ్డాను. అందుకే ఏదైతే అయిందనుకొని శ్రీనిధిని కూడా వద్దనుకొని నేను చెప్తున్నాను. ఐ లవ్ యూ శీతల్. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏదైతే అయింది, ఇది ఫిక్స్. శీతల్ ఇక్కడేం చేస్తున్నారే మీరు? ఐఎమ్ కళ్యాణ్, నైస్ టు మీట్ యూ. వీళ్ళేంటి షాక్లో ఉన్నారు? శీతల్కి నేను ఐ లవ్ యూ అని చెప్పాను, అందుకే అలా. ప్రపోజ్ చేస్తే షాక్ అయ్యారా? ఇక్కడున్న శ్రీనిధి అక్కని పెళ్లి చేసుకోబోయేది ఇతనే. యా, దట్స్ మీ. శీతల్, ఏంటి అందరన్నా షాక్లో ఉన్నారు? ఏం లేదు, శీతల్కి నేను ఐ లవ్ యూ అని చెప్పాను, అందుకే తను అలా అయిపోయింది. మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులైందిరా, ఒకసారి కలుద్దాం. శీతల్ వాళ్ళ ఇంటికి వచ్చే. అక్కడిగా నేను రానమ్మా, అక్కడికి మాత్రం నేను రాను. నీ ప్రాబ్లం ఏంట్రా? వాళ్ళేమైనా కొరుక్కు తింటారా నిన్ను? వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు బ్లడ్ తాగే వ్యాంపైర్సే. అందులో చిన్నది ఉందే, అది మరీ పెద్ద వ్యాంపైరే. నేను ఇప్పుడు అక్కడికి వచ్చాననుకో, నన్ను వేపుకి తింటారు. నేను రానే అక్కడికి. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా, చాలా మంచోళ్ళు. అలా ఏం అవ్వదు, నువ్వురా. కావాలంటే నువ్వే వాళ్ళని ఆడుకో, సరిపోతుంది. ఇదేదో ఫీజిబుల్గా ఉందే. అయితే వచ్చే. సరే. ఏంటి మమ్మల్ని ఎక్కడి నుంచి పెట్టే మాట్లాడతారా? లోపలికి తీసుకెళ్ళరా? అలా ఏం లేదు, రండి. అక్క శ్రీజాకని కూడా పిలు. అక్క మెల్లగా. అక్క అరే ఏంట్రా ఇక్కడే ఆగిపోయారు? అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీకు నాకు ఎన్ని గ్లిచెస్ ఉన్నా ఓకే, బయట నుంచి ఎవడో మన టెరిటరీలోకి వచ్చి మనల్ని భయపెట్టడం ఏంటి? అవును, ఇది ఆలోచించాల్సిన విషయం. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఫుట్బాల్ ఆడదాం. అంత పెద్ద గ్రౌండ్ లేదులే కానీ ఇంకేదైనా ఆలోచించు. థింక్ వర్ష, థింక్. నీలాంటి బ్రెయిన్స్ కి ఇలాంటి ఎదవ ఐడియాలన్నీ వస్తాయి. మరి నిధిని ఎలా ఒప్పిద్దాం? అది నేను మాట్లాడతా కదా, ఆగండి. పెళ్ళేకి మనం ఫస్ట్ బెడ్ తీసుకో. ఒక్క నిమిషం. ఏంటి ఓకేనా? ఎస్ ఎస్, చూపిద్దాం మనం ఏంటో. ఈ 4 దయ్యాలు ఒకేసారి ప్రత్యక్షం ఏంటి? ఏదో తేడాగున్నా. అమ్మో, ఈ పిల్ల రాక్షసు ఎందుకు వస్తుంది ఏంటి? బావగారు చెప్పండి మరదలు గారు. మేమందరం కలిసి మీతో ఆడుకుందాం అనుకుంటున్నాం. ఏంటి? అదే, మనమందరం కలిసి ఒక గేమ్ ఆడదాం అంటుంది వర్ష. ఓ, గేమేనా? అంతే అంతే. చెప్పండి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, బ్యాడ్మింటన్, ఇలా అన్ని వాటిల్లో నేను చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్. ఎలాగా? అంటే నేషనల్ ఛాంపియన్ అనుకోయి. ఎలాగెలాగా? అదేలేండి, స్టేట్ ఛాంపియన్. ఎలాగెలాగెలాగా? డిస్ట్రిక్ట్ రైట్. అంటే గేమ్స్ అన్ని చూడడం వచ్చు, ఆడడం రాదు. ఇది ఇది కరెక్ట్. సరే గేమ్ ఏంటి? రాముడి సీత, తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీస్ ఆట, ఇవేగా. స్టార్ట్ చేద్దాం. యా, మరి ఎక్కడేం గేమ్స్ ఆడతాం? ట్రూత్ ఆర్ డేర్. హే, అవి గేమ్స్ ఏంటి? ఇలాంటి గేమ్స్ అన్ని జీవితాలు నాశనం చేసేవి. అయినా మొన్న మోడీ గారే చెప్పారు కదా, ఇలాంటివన్నీ ఇంజూరియస్ టు హెల్త్ అని. అలా కప్పలా చూస్తావేంటి? చెప్పి శ్రీనిధి. ఏం పర్లేదు, ఆడొచ్చు. పద ఆడదాం.
వస్తే రాక్షసి, వీళ్ళతో కలిసి నువ్వు కూడా తయారయ్యావా? అందుకే రానని చెప్పు. అందరూ కలిసి భలే బుక్ చేశారు కదే. ఛీ, నా బతుక్కు. బావగారు ఆ? ఏంటి ఆలోచిస్తున్నారు? దొరికిపోతాను భయపడుతున్నారా? అందులో భయపడ్డానికి ఏముంది? నేనెంత లాయలో మా శ్రీనిధికి తెలుసు. అది ఇటు తిరిగి చెప్పండి కళ్యాణ్ గారు. అందులో భయపడ్డానికి ఏముంది? ఐఎమ్ ఏ జెంటిల్ మ్యాన్. లెట్స్ ప్లే. కళ్యాణ్ గారు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. చెప్పండి. ఈ గేమ్ లో మేం నలుగురం ఒక టీం, మీరు ఒక టీం. హే, ఇత్తూచ్, మీరంతా ఒక టీం ఏంటి? హమారీ ఎస్ఐ హోతే. నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టారు కదా మీరంతా. పదండి పదండి, ఆడదాం. ఆడదాం. రెడీ, 1 2 3. దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, దేవుడా ప్లీజ్ నా వైపు మాత్రం ఆగేలా చూడకు. ప్లీజ్ దేవుడా, నా వైపు మాత్రం ఆగేలా చూడకు దేవుడా. బావగారు? ప్లీజ్. మీ వైపే ఆగింది. నా గుండె ఆగింది. ఏంటి? ఏంటి? ఏం లేదండి, అడగండి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ అంటే నిజం చెప్పలేమో. ఎందుకులే, డేరే కోరుకుందాం. డేర్. చాలా డేర్ చేసి మరీ చెప్పారు. అది నా పేర్లోనే ఉందనుకోండి, అది సెకండరీ. ఫస్ట్ డేర్ నిది, మొదటిది నువ్వే అడుగు. నీకు వంట వచ్చా? అమ్మో, ఒకవేళ వచ్చని చెప్తే పెళ్లి తర్వాత నేనే చేయాలి కదా. రాదు. వంట రాదా? అవును నిధి, నీకెలా నచ్చాడు వంట రానోడు? రేపు పెళ్ళయ్యాక నేను వంట మనిషిని చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఏ, నువ్వు చాలా రోజులు తిప్పించుకొని ఓకే చెప్పావు కదా. నిన్ను పెళ్లి చేసుకొని వంట మనిషిని చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. అక్క, యూ బెటర్ క్యాన్సిల్ దిస్. వంట రానని పెళ్లి చేసుకొని లైఫ్ అంతా కష్టపడ్డం ఎందుకు? బ్రేకప్ చెప్పేసేయ్. అమ్మా తల్లి, మీ అందరికీ ఓ నమస్కారం. ఏదో జస్ట్ రాదు అన్నందుకు క్యాన్సిల్ అంటున్నారా? మీ అందరికీ శతకోటి నమస్కారాలమ్మా. రిలేషన్షిప్లో నిప్పులు పెట్టకండి ప్లీజ్. సర్లే, డైరెక్ట్ చెప్పండి. వి నీడ్ ఆమ్లెట్స్. హా, హోస్ అంతే కదా. హాఫ్ బాయిల్డ్. అమ్మా, ఓకే, అర్థమైంది. బట్ విత్ ఇన్ 5 minutes లో మా నలుగురికి తీసుకురావాలి. ఓకే. ఇంతసేపా? అదే కదా. ఇదిగోండి మీ ఆమ్లెట్. ఛీ, అది అంటే ఆమ్లెటా? అది ఆయిల్ మేట్. అదే ఆమ్లెట్. మళ్ళీ బుక్ అయ్యాడు. ఈ బాటిల్ కుక్కలు. వర్ష, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. హా, హమారే ఎస్ఐ హోతే. దీనికి వచ్చిన ఒక్క ముక్క హిందీతో మరీ ఓవర్ చేస్తుంది. ఈసారి కూడా డేరే. ఆర్ యు ష్యూర్? షూర్. ఓకే. సరే, డేరేంటి చెప్పండి. బావగారు, అమ్మా, నువ్వు మాత్రం బావగారిని పిలొద్దు. ఏదో ధర్మరాజు పిలుస్తున్నట్టుంది. ఏంటి దీనికేనా బావా? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫోన్? ఫోనే ఇవ్వండి. ఫోన్ దేనికి? ఇవ్వండి. అయ్యో, ఇవ్వు. ఫోన్ అంటే ఛార్జ్ లేదు అండ్ నైట్ హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయాను. భయపడుతున్నారా? భయం దేనికి? నేను జెంటిల్‌మ్యాన్. అయితే ఇవ్వు. నీ యొక్కమ్మో, ఇస్తున్నా శ్రీనిధి. ఇదోనా పాస్వర్డ్? పాస్వర్డ్. ఫింగర్ ప్రింట్ సరిపోతుంది. తీసుకో, తీసుకోరా. చూసామమ్మ తల్లి. నేను ముందే చెప్పాను కదక్క, బ్రేకప్ చెప్పాయి, వేస్ట్ ఆఫ్ టైం. హే, నేనేం చేయలేదు తల్లి, వీళ్ళు ఊరికే ఇరికిస్తున్నారు. ఊరికే నవ్వకండి. ముందేం చూసారో చెప్పండి. చెప్తాం. ఇంకో రౌండ్ అయ్యాక మొత్తం భాగవతం బయటకు తీస్తాం. ఓసే మీ దుంపలు తెగ
మీరెక్కడ దొరికారో తల్లులారు నాకు. బావగారు మీరు మనసులో అనుకోపోయి బయటకు మాట్లాడేస్తున్నారు. ఏం చేస్తాం, ఈ టెన్షన్లో ఏవేవో చేస్తున్నాను. ఇన్నిసార్లు నా వైపు వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా వైపు రాదు. దేవుడు కూడా మన సైడే. కళ్యాణ్, ఎస్, ఓసారి కిందకి చూడండి. ఏముంది ఈసారి మీ వైపు. బావా దేవుడా, నువ్వు కూడా నా పక్కన లేవు కదా. లేడు. ఏదైతే అదైంది. డేర్. గ్రేట్ అండి మీరు. మళ్ళీ మళ్ళీ డేర్ చేసి మరీ డేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బావా ఇప్పుడు మీరు శారీ కట్టుకోవాలి. ఇలాంటి సింపుల్ డేస్ ఇవ్వండి, నేను చేస్తాను. చెప్పండి ఎవరు కట్టాలో. కట్టుకోమంటుంది వర్ష, కట్టమనలేదు. అంటే యూ మీన్ హా, వీడియో రికార్డ్ చేస్తున్నావు నువ్వు? ముత్యాల చెమ్మ చెక్క, మురిపాల చెమ్మ చెక్క. ఏ మాటకా మాట బావా, నువ్వు సారీలో కత్తిలా ఉన్నావు. కత్తిరినా గ్యాప్ కూడా పనికిరాదు. నీ అంకం శారీలో చెప్తున్నా. అదే సారీతో ఊరేసుకుంటావా? ఈసారి దేవుడు పక్కా నా పక్కన ఉంటాడు. యా, ఫైనల్ రౌండ్. ఈసారి పక్కా వైపు ఆగాల్సిందే. ఎస్. ఒక్కొక్కరితో చిడుగుడు ఆడుకుంటానే. ఇప్పుడు ట్రూతా డేరా? క్వశ్చన్ అడిగే ఛాన్సే లేదే. డేరే. వర్ష, నీ వల్ల హెడ్ఏక్ వచ్చిందమ్మా, కాస్త వచ్చి తలపట్టు. అండ్ శీతల్, ఇందాక ఆమ్లెట్ వేసి నా చేతులు లాగుతున్నాయి, ఈ వేలు కూడా కాస్త నొప్పి పెడుతున్నాయి. వీటి సంగతి ఏంటో చూడమ్మా. అండ్ శ్రీజ గారు. చెప్పండి కళ్యాణ్ గారు. ఓహో, భలే రెస్పెక్ట్ వచ్చిందండి మీకు. ఆ ఫ్యాన్ ఆపేసి మీ చీర కొంగుతో కాస్త విసరండి. బేబీ. చెప్పు బేబీ. ఎంత రొమాంటిక్గా పిలిచావమ్మా. నువ్వు వచ్చిన పక్కన కూర్చో, నీకంతే చాలు. ఏంటమ్మా లేట్, రండి. గట్టిగా చుట్టా పిచ్చికి కూడా. ఈ వేళ్ళు. యా. ఆహా, అంత గట్టిగా వద్దమ్మా. త్వరలో పెళ్ళేకి నువ్వు కూడా. ఏంటి అంటే ఇలా పట్టాలి అని చెప్తున్నాను. కాస్త గట్టిగా ఓపండి, చెమటలు పడుతున్నాయి. ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్ అపార్ట్. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ మ్యారేజ్ ఈవెంట్స్ అన్ని చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అవును. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ నీడ్ టు గో నౌ. నాకు కాల్స్ వస్తున్నాయి. బట్ వీ బోత్ హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైం కదా కళ్యాణ్. యా. శీతల్, నువ్వు మాత్రం నా పెళ్లికి వారం ముందే రావాలి, లేదంటే నన్ను బాధ పెట్టిందాను అవుతావు. తప్పకుండా వస్తాం. షూర్ కదా? ఎస్. థ్యాంక్ యూ. ఈసారి చీరలు మీరు కట్టుకోండి, నాకు కట్టకండి ప్లీజ్. సరే బాయ్. బాయ్ కళ్యాణ్ గారు, శీతల్. ఆల్ ద బెస్ట్ అండి. వర్ష గారు. డోర్ తగ్గించుకోండి. అది తగ్గదండి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? మీ అమ్మ ఎలా భరిస్తుందో మిమ్మల్ని. మీ అమ్మకైతే ఉత్తమ అమ్మ అవార్డు ఇవ్వాలే. అబ్బా, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో మిమ్మల్ని. ఎలా వేగాలో ఏంటో. ఇదేంటి పేజ్ లోడ్ అవ్వట్లేదు? రీల్స్ చేస్తుందనుకుంటా. వైఫై పాస్వర్డే మార్చేద్దాం. డన్. అక్క, వైఫై పాస్వర్డ్ నువ్వేమైనా మార్చావా? అవును, మార్చాను. అయితే ఎందుకు? నాకు వర్క్ ఉంది, నెట్ స్పీడ్గా రావాలి, అందుకే మార్చాను. మరి నాకు అవసరం లేదనుకుంటున్నావా? ఎందుకే? ఆ రీల్స్ చూడ్డానికా? చేస్తానో చూస్తాను, నీకెందుకు? పాస్వర్డ్ ఇవ్వు. కుదరదు. ఏం చేసుకుంటావో చేసుకో. అవునా, చెప్తా. అమ్మా అమ్మా. ఇప్పుడు అమ్మలేదు. ఓ శ్రీజక్క, అక్క అక్క, ఏంటబ్బా ఈ వీడియో లోడ్ అవ్వట్లేదు. అక్కా! బా, మళ్ళీ ఏంటో. అక్క, రా అక్క. ఏమైందే? వర్ష, శీతల్, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? చూడక్క, వైఫై పాస్వర్డ్ ఇవ్వట్లేదు. శీతల్, దానికి వైఫై పాస్వర్డ్ ఇస్తే అయిపోయేది కదా. నాకు వర్క్ ఉందక్క. అసలు పేజ్ లోడ్ అవ్వడానికి చాలా సేపు పడుతుంది. ఇదేమో రీల్స్ చేసుకుంటూ కూర్చుంది. ఎన్నిసార్లు చెప్పాలి? అందుకే మార్చాను. సరే, ఈసారికి ఇచ్చేసే.
నువ్వు నెక్స్ట్ టైం నుంచి అలా చేయకు. ఎక్కువగా చూడు. ఇవ్వు. ఇచ్చేసే. పో ఇంకా. పదక్క. ఇప్పుడు నా వీడియో లోడ్ అవుద్ది, సీరియల్ చూసుకోవచ్చు హాయిగా. అబ్బా కొంచెంసేపు పడుకుంటాను. ఏంటి అవునా? ఎవరేంటి? ఓహో బాగుందండి. ఏంటి వాడు అలా చేశాడా? అందుకే నేను అలా చేశాను అనుకో. ఇంకా వర్ష ఏంటి? వర్ష నాకు చాలా హెడేక్ గా ఉంది, బయటకెళ్ళి మాట్లాడు. నువ్వు చెప్పు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా రూమ్ నుండి బయటకెళ్ళు, నేను రెస్ట్ తీసుకోవాలి. ఏమన్నావు? ఇది నీ రూమా? ఇది నా రూమ్. అంత లేదు, నువ్వు అమ్మ పక్కన పడుకునే దాన్ని మర్చిపోయావా? అయితే నీకు రూమ్ రాసిచ్చారా? అవును రాసిచ్చారు. అయితే ఏం చేస్తావు? నేను పోను, ఇక్కడే ఉంటా. నన్నే కొడతావా? చెప్తాను సంగతి. అక్క పలకొట్టేస్తా దీన్ని. అక్క రా అక్క. నేను మళ్ళీ చేస్తాను. అబ్బా నీ పని ఇలా కాదు. నా? ఏంటే? నేను కూడా పడేస్తా ఉండు. జరుగు. తీసుకో. వీళ్ళు మళ్ళీ ఏదో పెంట పెట్టేలా ఉన్నారు. ఒక్క నిమిషం కన్నా. బా దేవుడా, మళ్ళీ పెంట చేశారు. సరే కన్నా, నేను మళ్ళీ చేస్తాను. అబ్బా రూమ్ ఎలా పడితే అలా పెట్టేశారు. ఏంటిది? వీళ్ళు ఏం గొడవ పడతారు ఏంటో. ఏంటిది చూద్దాం. బ్రేస్లెట్లా ఉంది. సరే ఇక్కడ పెట్టేద్దాంలే. అమ్మయ్యా. అయ్యో కూర పొయ్యి మీద ఉంది, మర్చిపోయాను. శీతల్, వర్ష ఎక్కడున్నారు? రండి లంచ్ చేద్దాం. ముందు అవతల వాళ్ళని చేయని అక్క, నేను మళ్ళీ చేస్తాను. అదేమొద్దక్క, ముందు పెద్దవాళ్ళే తినమను. ఏంటి ఇప్పుడు నేను కూడా తినకూడదా? రండి వచ్చి కూర్చోండి, లంచ్ చేద్దాం. వర్ష ఫోన్ పక్కన పెట్టు. శీతల్, నీకిష్టమని పులిహోర చేశాను, పులిహోర తిను. ఏం చూస్తున్నావు? ఆ పక్కనుందిగా, వర్షని అడిగి తీసుకో. వర్ష, తిండి దగ్గర కూడా పంతమా? అక్కకి నువ్వు ఇవ్వచ్చు కదా పులిహోరని. అటు పుష్చే. ఇవ్వు, ఇవ్వురా. నాకేం వద్దాక, అది తినడం మానేశాను. చెప్పాను కదక్క, బల్బు కొందరికి. వాళ్ళకంటే ఎక్కువ బల్పు లేదక్క నాకు. అది బల్పు కాదక్క, పొగరు. ఆపండ్రా, తినండి ముందు. నాకు ఆకలిగా లేదక్క. శీతల్, శీతల్, శీతల్. నాకు ఆకలిగా లేదక్క. వర్ష, వర్ష. ఎలా వింటారా ఇద్దరు? శీతల్, రా తిను. నాకొద్దక్క. ఇలా వినరు, నేనే తినిపించేస్తా. శీతల్, రా తిను.
నాకు వద్దక్క. చిన్న పిల్లరాది అలా బిహేవ్ చేయట్లేదు కదా. వదిలే. అవేం వద్దు, దా తిను. తినురా, తిను. తినాలి, ఏం మాట్లాడొద్దు. వర్ష, దా రా. కూర్చో. ఆయన అలా నాకు అనకూడదమ్మా, ఆకలిగా లేదక్కా. తినాలి కొంచెం. ఇదిగో. ఆ, ఆ, దా శీతల్. అది సరేరా, గుడ్ నైట్ మరి. అక్క అక్కా. మళ్ళీ మొదలెట్టారా? ఇప్పుడేంటి? నేను కొందరితో కలిసి పడుకోను. నేను అంతే. సరే, ఒకరు నాతో వచ్చి పడుకుందరు కానీ రండి. నేను వస్తానక్క. అక్క సరేదా. నేను వస్తానక్క. సరే, వర్ష చిన్నపిల్ల కదా, దాన్ని తీసుకెళ్తానులే. దా. అంతేలే అక్క, చిన్నపిల్ల అని అందరూ దానికి గారాబం చేస్తున్నారు. చూస్తున్నా. బా, దీనికి కూడానా? సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? సర్లే, పడుకో. ఎలానో ఏంటో, స్టాంప్ అయిపోతాయి ఇలాగే ఉంటే. మెల్లిగా లేదు, ఇక్కడే ఉన్నా. ఉండక్క ప్లీజ్. దేవుడా, టార్చర్. అమ్మయ్య. ఏంట్రా బాబు, రాత్రిపూట వీళ్ళిద్దరు నన్ను నిద్ర కూడా పోనివ్వట్లేదు. చా, ఇంకా ఈ సోఫాలోనే పడుకోవాలి నేను. మళ్ళొకటి. అక్క నువ్వేటక్క ఎక్కడ పడుకున్నావు? రా రా అక్క. వస్తున్నా. మళ్ళీ వచ్చి త్వరగా రా. పద. అక్క కాఫీ. అక్క టీ. అక్క 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 నేను చేస్తున్నా కదా. నేను చేస్తున్నాను కదా. లేదు, నేను చేస్తున్నా కదా. చేసుకో. లగేజ్ కూడా ఇక్కడే ఉంది. ఉండు, అమ్మకు ఫోన్ చేస్తా. అమ్మా, శ్రీజకి ఏమైనా ఊరొచ్చిందా? రాలేదే. మళ్ళేం తగలబెట్టారు అక్కడ? ఏం లేదులే. లేదంట. ఇంకోసారి ట్రై చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి? ఎక్కడికి వెళ్ళిందంటావు? తెలీదు. నీ వల్లనే వెళ్ళిపోయి ఉంటది అక్క. ఏంటి నా వల్ల? అవునే, నిన్న చేసావు కదా ఇంత పెంట, అందుకే వెళ్ళిపోయి ఉంటది. అంత లేదు మేడం, మీరు నిన్న మధ్యాహ్నం చేసిన దానికి వెళ్ళిపోయి ఉంటది. పోవే, నేనేం చేశాను? చేసిందంతా చేసి నా మీద వేస్తున్నావా? అంత తెలివిగా తప్పించుకోవాలనుకోకు, చిన్నపిల్లని చేసి ఆడుకోవాలనుకోద్దు. నువ్వా చిన్న పిల్లవా? ఇలాంటి విషయాల్లో నాకంటే పెద్ద గయ్యాలివి నువ్వు.
వచ్చిందమ్మా పెద్ద గయ్యాలి నన్ను గయ్యాలన్నానికే. కాలిందా? బాగా కాలిందా? గయ్యాలి అంటే ఎందుకంటే అది నిజం కాబట్టి. చాలక్క అక్కడితో ఆపై. గయ్యాలి అంటే నువ్వు, ఇట్స్ యూ. నువ్వు గయ్యాలినేసి చూపించేది. నేర్చుకుందే నీ దగ్గర. ఆ గయ్యాలి అన్న పదానికి ప్రత్యక్ష రూపం నువ్వు. ఏంటి? నేనా? ఆ, నేనా? అవును నువ్వే. నేనా? నువ్వే, గయ్యాలి నువ్వే, అంటే నువ్వేనే, అవును, నేనా? నువ్వే, నేనా? నువ్వేనే, నేనా? నువ్వు. ఏంటే మళ్ళీ కొట్టేసుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీ ఇద్దరు అరుపులు బయట వరకు వినిపిస్తున్నాయి. చూడక్క ఆపండి, చూస్తున్నా మీ ఇద్దరిని. వచ్చిన రోజు నుండి కొట్టుకోవడమే మీ పని. అలా కాదక్క. శీతల్, అది అలా బుద్ధి చెప్పు. వర్ష, ఇప్పుడు కూడానా? ఎప్పుడు ఏదో ఒక రీజన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారా? అసలు ఇలా కొట్టుకొని ఏం సాధిస్తారే మీరు? చెప్పండి. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అంటే నువ్వు కనబడలేదు కదా, శీతల్ వల్ల నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని. నా వల్ల ఏం కాదు, నీ వల్లనే. తెలుసు కదా, ఇద్దరికి అర్థమైంది కదా. మీ ఇద్దరి వల్లనే నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు నేను కనపడకపోతే ఇద్దరు కలిసి వెతుకుతారా అనుకున్నాను, కానీ ఇలా కొట్టుకుంటూ కూర్చుంటారని అస్సలు అనుకోలేదు. అరే, మీ ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? మీ ఇద్దరికి ఒక డిజీజ్ ఉంది. మర్చిపోవాల్సినవి గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతున్నారు. ఇదే మీ మెయిన్ ప్రాబ్లం. తను మీ చెల్లి, తను మీ అక్క. మళ్ళీ ఎందుకు ఏదో గ్రడ్జ్ పెట్టుకొని గొడవాడేసుకోవడం? అవసరమా ఇవన్నీ? నేనసలు ఎప్పుడు గొడవ పడకూడదు అని చెప్పట్లేదు. గొడవలు పడాలి, కానీ మర్చిపోవాలి. బికాజ్ ఎనీథింగ్ ఆఫ్ టూ మచ్ ఈజ్ హార్మ్. నేనేదో మీ అమ్మలా మాట్లాడుతున్నా అని అనుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడో ఒకసారి అమ్మని అవ్వాల్సిందే కదా. జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా, మీలాంటి కోతుల్ని ఎలా హ్యాండిల్ చేస్తే వింటారు అని. ఓకేరా, చాలా మాట్లాడేశాను. నాకు ట్రైన్కి టైం అవుతుంది. నాకు ప్యాక్ చేయడానికి హెల్ప్ చేయండి. రండి. ఎక్కడికక్క? అదేంటక్క అప్పుడే బయలుదేరుతున్నావా? ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసుకున్నాను కదా, అక్కడ నన్ను మా ఆయన మిస్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయనను చూసుకోవడానికి వెళ్ళసి వస్తాను. ఓకేనా? రండి. వెళ్ళాలా అక్క? తప్పదా? వెళ్ళాలిరా, తప్పదు. మీరు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇందాక చెప్పింది మర్చిపోవద్దు. సరే. పెద్దదానివి, నువ్వైనా గుర్తుపెట్టుకో. అవును, వర్ష ఎక్కడా? తెలిసిందేగా, అక్కడ అలిగి కూర్చుంది. అలిగిందా? సరిపోయింది. అయితే గొడవ పడుతుంది లేదా అలుగుతుంది. నేను వెళ్ళి అమ్మకు ఫోన్ చేసి పంపిస్తాను. సరేనా? జాగ్రత్త. సరే. దానికి కూడా చెప్పు. కాల్ చేద్దాం. హలో పల్లవి. చెప్పవే. ఏంటి బిజీయా? లేదు, చెప్పు. ఏం లేదే. నువ్వేం లేదన్నావంటే ఏదో పెద్దదే గాని చెప్పు, ఏమైందో? కరెక్ట్గా చెప్పిందే మీ అక్క. అప్పటి నుంచి ఏంటో ఒక రకంగా ఉంది వర్షం చూస్తుంటే.
చిన్నపిల్ల అయినా నన్ను బాగా అర్థం చేసుకుంది తనొక్కతే. నేను తనని చాలా ఇబ్బంది పెట్టానే. పెట్టాగా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఆక్వర్డ్గా ఉంది సిచ్యువేషన్. వెళ్ళు, అంతా అదే జరుగుతుంది. వెళ్ళి సారీ అన్నా చెప్పు. ఏదో ఒకటి చెప్పాలే. షీఈ్ మై సిస్టర్. ఐ హ్యావ్ ఆల్ రైట్స్. ఉన్నాయిగా, వెళ్ళిప్పుడు. సరే పల్లవి, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. బాయ్. ప్రియమైన సోదరిమణి, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇన్ దిస్ నౌ. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఫ్లాస్, నో ప్రాబ్లం. నువ్వే కదా నాకు అన్ని ఫ్లాస్ని కరెక్ట్ వేలో చూడడం నేర్పించింది. యాజ్ యూ నో దట్ ఐ డోంట్ హ్యావ్ బ్రెయిన్ టు థింక్ అండ్ గిఫ్ట్ యూ సంథింగ్ బిఫోర్ లీవింగ్ టు హాస్టల్. ఇట్స్ ఓకే, ఐఎమ్ రైటింగ్ దిస్. Just read this whenever you feel like missing me, because I'll be doing it here. Hamaya, everything is mine from now. I don't have to divide things by 2. It'll be 1. Ha 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 ha. And this hurts me more. It's fine. Maybe I have to start learning about myself, and I'm also scared from being independent from now. I don't know how I'm gonna manage these things from now. But because I have to. I'm mentally drained from my college people. You are my stress buster. But not from now. సర్లే, బై మిస్టేక్గా ఎక్కువ మాట్లాడేసా. కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, తుడిచేసుకో. విల్ బీ మిస్సింగ్ యూ. సో ఐఎమ్ సెండింగ్ యూ మై మోస్ట్ లవ్లీ బ్రేస్లెట్. తీసుకో, నీకే. ఐ విల్ బీ మిస్సింగ్ యూ కాబట్టి ఐఎమ్ సెండింగ్ యూ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేస్లెట్ ఆఫ్ మైండ్. ఈ క్లాస్ నాకు ఇదే ఎక్కువ. విచ్ మేక్స్ యూ ఫీల్ ఐఎమ్ విత్ యూ. సర్లే, పేపర్లో ప్లేస్ అయిపోతుంది. చాలా ఎక్కువ హైప్ ఇచ్చేసినట్టున్నా. లాల్. బాయ్ బాయ్. ప్రియమైన సోదరిమణి, I don't know what I'm going to write in this letter. I'm just going with the flow. If there are any flaws, no problem. నువ్వే కదా నా అన్ని ఫ్లాస్ని కరెక్ట్ వేలో చూడడం నేర్పించింది. హే, ఆ చైన్ నాది కాదు, ఈ చైనే నువ్వు. ఈ లెటర్ ఈరోజే చదివాను. నేను ఎప్పుడో 2 years వెనక రాస్తే ఈ రోజు చదివేది. అప్పుడు చదువుంటే అర్థమయ్యేది కాదేమో. ఇప్పుడు చాలా అందంగా అర్థమవుతుంది. చాలే. అవును, ఏంటి నువ్వు క్వీనా ఈ రాజ్యానికి? మళ్ళీ బ్రాకెట్లో ఈవిల్ స్మైల్ ఒకటి, హహహహా అని. అవును, నేను క్వీన్నే. నేను ఇంట్లో ఉన్నప్పుడు నేనే క్వీన్ని. మరి నేనేంటి? నువ్వు చెల్లవి కాదు, చెలికత్తవి. ఏయ్ శీతల్, ఏంటి?